వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కర్నూలు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు ప్రాంతంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేటువంటి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి సంస్థ ఉంది. సో ఈ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి వేరియస్ నాన్ టీచింగ్ జాబ్స్ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. జనవరి 3వ తేదీన ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ పోస్టులు ఉన్నాయి. 11 రకాల పోస్టులు ఉన్నాయి. అండ్ టోటల్గా 16 వేకెన్సీస్కి నోటిఫికేషన్ ఇచ్చారు. ఇందులో గ్రూప్ ఏ, గ్రూప్ బి మరియు గ్రూప్ సి పోస్టుల కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కర్నూలుకి సంబంధించి ఇది పార్లమెంట్లో ఒక యాక్ట్ ద్వారా దీన్ని తీసుకురావడం జరిగింది. సో ఇది మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దీన్ని నిర్మించారు. మనకి జాబ్ వస్తే మనం జాబ్కి కన్నా సెలెక్ట్ అయితే ఈ కర్నూలు ప్రాంతంలో ఈ ఇన్స్టిట్యూట్లోనే మనం జాబ్ కూడా చేయాల్సి ఉంటుందన్నమాట. మరి ఇక్కడ ఏమేమి పోస్టులు ఉన్నాయి అంటే మొదటగా గ్రూప్ ఏకి సంబంధించి టెక్నికల్ ఆఫీసర్ అనే జాబ్స్ 2 ఉన్నాయి. అలాగే అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఒక వేకెన్సీ ఇవ్వడం జరిగింది. ఈ 2 జాబ్స్కి కూడా 45 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తించదు. ఎందుకంటే ఇక్కడ పోస్టులు కేటగిరీ వైజ్గా ఇవ్వలేదు. ఓన్లీ అన్రిజర్వ్డ్లో మాత్రమే మనకి ఈ వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ గ్రూప్ బి కింద మనకి జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ అనే వేకెన్సీస్ 2 ఉన్నాయి. జూనియర్ సూపరింటెండెంట్ 2 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. స్టాఫ్ నర్సుకు సంబంధించి ఒకటి, ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ ఒక వేకెన్సీ ఇవ్వడం జరిగింది. ఈ గ్రూప్ బి పోస్టులకి 32 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవచ్చు. పోస్టు కనుక ఎస్సీ ఎస్టీ వాళ్ళకి రిజర్వేషన్ చేయబడి ఉంటే 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి రిజర్వేషన్ చేయబడి ఉంటే 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఇక గ్రూప్ సి వేకెన్సీ కింద జూనియర్ టెక్నీషియన్ కంప్యూటర్ సెంటర్కి సంబంధించి ఒకటి, జూనియర్ టెక్నీషియన్ మెకానికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒకటి, జూనియర్ టెక్నీషియన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి 2 పోస్టులు, అలాగే జూనియర్ టెక్నీషియన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక వేకెన్సీ, ఇక జూనియర్ అసిస్టెంట్ అనే జాబ్స్ టోటల్గా 2 ఉన్నాయి. ఈ విధంగా మనకి వేకెన్సీ ఇచ్చారు. గ్రూప్ సి జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవడానికి 27 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఇక్కడ ఇచ్చినటువంటి వేకెన్సీస్లో టెక్నికల్ ఆఫీసర్ అసిస్టెంట్ రిజిస్ట్రార్కి లెవెల్ 10 పే మ్యాట్రిక్స్ ద్వారా మనకి శాలరీ అనేది 7th CPC ద్వారా 1,00,000కు పైగా శాలరీ అనేది స్టార్టింగ్లో ఉంటుంది. లెవెల్ 6 పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటికి 80,000కు పైగా శాలరీ ఉంటుంది. అండ్ లెవెల్ 3 పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటికి 50,000కు పైగా శాలరీ పర్ మంత్ మనకి రావడం జరుగుతుంది. అన్ని అలవెన్సెస్ కలుపుకొని మనకి ఆ శాలరీస్ వస్తాయి. ఇక క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే టెక్నికల్ ఆఫీసర్ అనే జాబ్కి సంబంధించి బీఈ, బీటెక్, ఎంఎస్సి, ఎంసీఏ వీటిలో ఏదో ఒకటి చేసి 8 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవచ్చు. లేదా మీరు కనుక ఎంఈ లేదా ఎంటెక్ కనుక చేసి ఉంటే మీకు 5 years ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ టెక్నికల్ ఆఫీసర్కి సంబంధించి బీఈ, బీటెక్తో ఎంఎస్సి, ఎంసీఏ పాటుగా 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఒకవేళ మీ దగ్గర ఎంఈ లేదా ఎంటెక్ కనుక ఉంటే 5 years ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా సరిపోతుంది. నెక్స్ట్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ అనే జాబ్స్కి సంబంధించి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనేది తప్పనిసరిగా ఉండాలి. ఇక్కడ కింద మనకి డిజైరబుల్ అని ఒక క్వాలిఫికేషన్ ఇచ్చారు. ఇది ఉన్నా లేకపోయినా కూడా మనం అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మన దగ్గర ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉంది కదా, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్, ఈ క్వాలిఫికేషన్ ఉంటే చాలు అప్లికేషన్ చేసుకోవడానికి. డిజైరబుల్ క్వాలిఫికేషన్గా మనకి మేనేజ్మెంట్ లేదా ఫైనాన్స్ అండ్ అకౌంట్స్లో క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఉంటుంది అంటున్నారు. అలాగే హ్యాండ్లింగ్ అడ్మినిస్ట్రేటివ్, లీగల్, ఫైనాన్స్, స్టోర్స్ అండ్ పర్చేస్ ఎస్టాబ్లిష్మెంట్ మ్యాటర్స్లో ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ప్రిఫరెన్స్ ఉంటుంది అని ఇవ్వడం జరిగింది. ఓన్లీ మీ దగ్గర పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉన్నా కూడా ఇవి లేకపోయినా కూడా అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి బీఈ, బీటెక్ లేదా ఎంఎస్సి, ఎంసీఏ చేసిన వాళ్ళు 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే అన్ని రకాల పోస్టులకి కూడా ఈ జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ అనే జాబ్స్ అన్నిటికీ కూడా 5 years ఎక్స్పీరియన్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి. నెక్స్ట్ స్టాఫ్ నర్సుకి సంబంధించి బీఎస్సీ చేసి 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదా 3 years డిప్లొమా నర్సింగ్ అండ్ మిడ్వైఫరీలో చేసి 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ సంబంధించి డిగ్రీ అనేది ఫిజికల్ ఎడ్యుకేషన్లో చేసిన వాళ్ళు 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేయవచ్చు. జూనియర్ టెక్నీషియన్కి డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ లేదా బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఐటీఐ చేసిన వాళ్ళకైతే 2 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి.
ఒకవేళ మీరు డిప్లొమా కానీ ఇంజనీరింగ్ కానీ కంప్లీట్ చేసుంటే మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఐటీఐ చేసిన వాళ్ళకి మాత్రం 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. సేమ్ జూనియర్ టెక్నికల్ మనకి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి కానివ్వండి, కంప్యూటర్ సైన్స్కి సంబంధించి, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి వీటన్నిటికీ కూడా డిప్లొమా కానీ ఇంజనీరింగ్ కానీ చేసుంటే మీకేం ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. లేకపోతే ఐటీఐ చేసుంటే మాత్రం 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అండ్ మనకొచ్చి జూనియర్ అసిస్టెంట్, దీనికి బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బేసిక్ కంప్యూటర్ అప్లికేషన్స్ అయినటువంటి ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ పైన నాలెడ్జ్ అనేది ఉండాలి అని మనకి క్లియర్గా అడిగారు. సో ఇవి వేకెన్సీస్ అండ్ వాటికి సంబంధించిన క్వాలిఫికేషన్ వివరాలు. మరి ఈ జాబ్స్కి సంబంధించి ఎగ్జామినేషన్ డేట్స్ ఇవన్నీ మనకి ఇంకా అనౌన్స్ చేయలేదు. రిటన్ టెస్ట్ ఎప్పుడు ఉంటుంది, స్కిల్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, ప్రాక్టికల్ టెస్ట్ అంటే పోస్ట్ని బట్టి ఉంటాయి. ఇవన్నీ కూడా తర్వాత మేము అనౌన్స్ చేస్తాము ఈ వెబ్సైట్లో అని మనకి ఇచ్చారు. అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చి పెట్టుంటాను. మీరు ఆ వెబ్సైట్ని చెక్ చేసుకుంటూ ఉంటే మనకి ఈ ఎగ్జామినేషన్ డేట్ కానీ లేదా ట్రేడ్ టెస్ట్, ప్రాక్టికల్ టెస్ట్ ఏదైనా ఉంటే దానికి సంబంధించి వాళ్ళు అప్డేట్ చేయడం జరుగుతుంది. మనం అప్లై చేసుకునే పోస్ట్ని బట్టి మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇక ఈ జాబ్కి ఎవరైతే అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటున్నారో 500 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ డిజేబిలిటీ, ఉమెన్, ఎక్స్ సర్వీస్ మ్యాన్, అలాగే ఆల్రెడీ ఎవరైతే ఈ ఐఐటి డిఎం కర్నూలులో వర్క్ చేస్తున్నారో వాళ్ళు ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం అనేది లేదు. మిగిలిన వాళ్ళందరూ 500 రూపాయల ఫీజు అనేది పే చేయాలి. మరి ఈ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుంది, సిలబస్ ఏంటి అనేది మనకి ఇంకా వీళ్ళు వెబ్సైట్లో పెట్టలేదు. తర్వాత పెడతాము అంటే మనకి లాస్ట్ డేట్ కంప్లీట్ అవుతుంది. 24వ తేదీతో లాస్ట్ డేట్, అప్లికేషన్స్ అనేది లాస్ట్ డేట్ కంప్లీట్ అవుతుంది. ఆలోపు వీళ్ళు అప్డేట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఏ వెబ్సైట్లో అంటే మనకి ఇది నేను మీకు అఫీషియల్ వెబ్సైట్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కర్నూలు వెబ్సైట్ ఉంది కదా, ఈ వెబ్సైట్లోనే మనకి వీళ్ళు సిలబస్ అండ్ సెలక్షన్ ప్రొసీజర్ అనేది మనకి అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక అప్లికేషన్ ఎవరైతే చేసుకోవాలి అనుకుంటున్నారో మీరు అప్లై చేసే లింక్ను నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత లాగిన్ అయ్యి అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ అయ్యాయి. అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 24 జనవరి 2026 లోపు మనం అప్లికేషన్స్ అనేవి చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అభ్యర్థులు కొంతమందికి డౌట్ ఉంటుంది. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉంది కదా, మరి తెలంగాణ వాళ్ళు అప్లై చేసుకోవచ్చా, చేసుకోకూడదా అంటే ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కర్నూల్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ కింద మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద వర్క్ చేసేటువంటి సంస్థ. కాబట్టి ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఇన్స్టిట్యూట్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాళ్ళకి ఎంతైతే రైట్స్ ఉంటాయో తెలంగాణ వాళ్ళకి కూడా అదే రైట్స్ ఉంటాయి. రిజర్వేషన్లో కానివ్వండి అన్నింటిలో కన్నా ఈక్వల్ రైట్స్ ఉంటాయి. ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అభ్యర్థులు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. పోస్టింగ్ అంటే మీరు జాబ్కి కనుక సెలెక్ట్ అయితే ఈ కర్నూలులో ఈ ఇన్స్టిట్యూట్లోనే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా చేస్తున్నారు. కాంట్రాక్ట్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ అయితే కాదు ఇవి. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా చేస్తున్నారు. పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ ఇవి. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అంటే ఈ వీడియోని తప్పనిసరిగా వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళు కూడా చూసి జాబ్స్ అనేవి సాధించే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.